హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ అక్కల. ఒక్కసారి వండడం మొదలు పెట్టాక ఇలా నుంచి ఇంకా ఇలా వరకు ప్రిపేర్ చేయడం చూశారు అంటే అనాల్సిందే వారేవా కునాఫా అని. ఈ రోజు మన ఇంట్లోనే పర్ఫెక్ట్ గా కునాఫాని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన కునాఫా కోసం క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మందపాటి కడాయి లేదా ఒక గిన్నెను తీసుకోండి. దానిలో ఒక హాఫ్ లీటర్ ఫుల్లీ క్రీమ్ మిల్క్ ని తీసుకోండి. తర్వాత ఈ పాలలో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ని వేసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత క్రీమ్ కి స్వీట్నెస్ రావడం కోసం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ ని వేసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ కోసం నార్మల్ షుగర్ ని మిక్సర్ లో వేసి ఫైన్ గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్ని పౌడర్స్ వేసుకున్నాక మనం వెంటనే ఈ కడాయిని స్టవ్ మీద పెట్టకూడదు. ఫస్ట్ మనం వేసిన కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ పౌడర్ నీట్ గా మిల్క్ లో మిక్స్ అయ్యేలా లమ్స్ లేకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇలా చేయకుండా డైరెక్ట్ గా స్టవ్ మీద పెడితే లమ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవడం కంపల్సరీ. నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిల్క్ మిక్స్ ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిల్క్ మిక్స్ ని బాగా కలుపుతూనే ఉండండి. ఈ టైంలో ఈ మిల్క్ లో ఎటువంటి లంప్స్ ఏర్పడకుండా ఫాస్ట్ గా కలపడం అనేది అవసరం. సో ఎటువంటి మొహమాటం పడకుండా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉండగా మధ్యలో క్రీమ్ కి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకున్నాను. ఈ ఎసెన్స్ అన్ని మిల్క్ లో బాగా కలిసేలాగా బాగా కలుపుతూనే ఉండండి. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే మిల్క్ అనేది థిక్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇలా కొంచెం థిక్ అవ్వగానే ఒక హాఫ్ కప్ ప్రాసెస్డ్ చీజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేశాక చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఇలాంటి క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ క్రీమ్ని పక్కన పెట్టుకొని ఉంచండి. నెక్స్ట్ మనం కునాఫా కోసం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని తీసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో షుగర్ వాటర్ లో డిజాల్వ్ అవ్వడానికి తిప్పుతూనే ఉండండి. షుగర్ సిరప్ కి మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను రోజ్ ఎసెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎసెన్స్ మొత్తం కలవడానికి బాగా తిప్పుతూనే ఉండండి. ఇలా కొంచెం సమయం తర్వాత షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకుంటున్నా. ఇకలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ ని బాగా మిక్స్ చేయండి. ఇక దీంట్లో ఉన్న షుగర్ డిజాల్వ్ అయ్యింది అనిపించగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ ని పక్కన పెట్టి ఉంచండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేశాక కునాఫాకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కునాఫా డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఒరిజినల్ కునాఫా డో మనకి మార్కెట్లో అంత ఈజీగా దొరకదు. కాబట్టి మనకి మార్కెట్లో ఎంతో ఈజీగా అవైలబుల్ గా ఉండే ఈ సన్నటి సేమియాని నేను తీసుకుంటున్నాను. ఇది చాలా పొడుగ్గా ఉంటాయి కాబట్టి నీట్ గా చిన్న సైజులోకి క్రష్ చేసుకోండి. మరి ఎక్కువగా క్రష్ చేయకండి, పౌడర్ అయిపోతే బాగోదు. ఇలా క్రష్ చేసిన సేమియాలో ఒక హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, బటర్ అన్సాల్టెడ్ బటర్ అయి ఉండాలి. అండ్ కొంచెం స్వీట్నెస్ కోసం 1 స్పూన్ షుగర్ పౌడర్ ని ఈ సేమియాలో యాడ్ చేసుకుంటున్నా. అండ్ మనం ఆల్రెడీ వేసుకున్న బటర్ అండ్ షుగర్ పౌడర్ బాగా ఈ సేమియాలో కలవడానికి బాగా మిక్స్ చేసి ఆ సేమియాని పక్కన పెట్టి ఉంచండి. ఇక మనం కునాఫా ప్రిపరేషన్ లో ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టే. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి. అది నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బెటర్. కొంచెం బటర్ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం బాగా లేయర్ గా స్ప్రెడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, నేను ఇంకా స్టవ్ కి ఫ్లేమ్ ఆన్ చేయలేదు. జస్ట్ ప్యాన్ పెట్టుకొని దానికి బటర్ తో లేయర్ చేయండి. ఇలా చేశాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియాని కొంచెం కొంచెంగా ప్యాన్ మీద తీసుకుంటూ ఒక రౌండ్ లేయర్ లా వచ్చేదాకా ప్రెస్ చేసుకుంటూ సేమియాని పెట్టుకుంటూ ఉండండి. కావాలి అంటే నేను చూపిస్తున్నట్టు ఒక చిన్న ఫ్లాట్ ప్లేట్ హెల్ప్ తీసుకొని నీట్గా సేమియాని పెట్టుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా మనం సేమియాతో ఒక లేయర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న క్రీమ్ని కొంచెం కొంచెంగా తీసుకొని ప్యాన్లో ఆల్రెడీ ఉన్న సేమియా లేయర్ మీద కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఆ క్రీమ్తో థిక్ లేయర్ని చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ క్రీమ్ మీద మోజరెల్లా చీజ్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్, బట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక చీజ్ యాడ్ చేసాక నెక్స్ట్ మళ్ళీ మనం సేమియాతో మళ్ళీ టాప్ ఇంకో లేయర్ ని యాడ్ చేసుకోవాలి. నీట్ గా సేమియాని రౌండ్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ప్లేట్ తో బాగా ప్రెస్ చేస్తూ మళ్ళీ ఇంకో లేయర్ ని యాడ్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తూ లేయర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టాప్ లేయర్ కింద క్రీమ్ ఉంది కాబట్టి. ఈ కునాఫా ఒక షేప్ కి రావడం కోసం సైడ్స్ ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చేదాకా నీట్ గా ప్రెస్ చేస్తూ షేప్ తెచ్చుకోవాలి. ఇంకా కునాఫా ప్రిపరేషన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ కి మనం వచ్చేసాం. అదే కునాఫాని హీట్ చేయడం. కునాఫాని లేయరింగ్ చేసుకొని నీట్ గా ఒక షేప్ కి తెచ్చుకున్నాంగా. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి హీట్ బయటికి పోకుండా ప్యాన్ కి లిడ్ తో కవర్ చేసేసి ఎగ్జాక్ట్లీ 7 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే వదిలేయండి. ఎగ్జాక్ట్లీ 7 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి
ప్యాన్ యొక్క ఎవ్రీ కార్నర్ కి హీట్ స్ప్రెడ్ అయ్యేలాగా ప్యాన్ ని ఇలాగా రొటేట్ చేయండి. ఇలా చేస్తే మన కునాఫా పర్ఫెక్ట్ గా హీట్ అయ్యి కుక్ అవుతుంది. ఇలా ఎగ్జాక్ట్లీ లో ఫ్లేమ్ లో 2 మినిట్స్ చేయండి. ఇంకా 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇలాగా ఫ్లాట్ గా ఉండే ప్లేట్ తీసుకొని మీ హ్యాండ్స్ కాలకుండా ఉండడానికి ఒక మందపాటి క్లాత్ ని తీసుకొని ఇలా కునాఫా మీద ఉంచి ఫ్లిప్ చేయడానికి రెడీ అయిపోండి. తొందర ఏం లేదు, జాగ్రత్త చూసి ఫ్లిప్ చేయండి. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. ఇలా పర్ఫెక్ట్ గా ఫ్లిప్ చేస్తే ఏదో ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వచ్చింది కదా. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. కానీ అప్పుడు అయిపోలేదు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్ ని నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని బటర్ ని లేయర్ గా నీట్ గా స్ప్రెడ్ చేసుకోండి. మన కునాఫాని ప్లేట్ నుంచి ప్యాన్ లోకి జాగ్రత్త షిఫ్ట్ చేసుకోండి. ఏమన్నా సైడ్స్ షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తే నీట్ గా షేప్ చేసుకుంటూ ఉండండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కునాఫాని హీట్ చేయండి. లిడ్ తో 7 మినిట్స్ అండ్ లిడ్ లేకుండా ప్యాన్ తో రొటేట్ చేస్తూ 2 మినిట్స్. మనం ఫస్ట్ సైడ్ కోసం యూజ్ చేసిన సేమ్ మెథడ్ నే ఇక్కడ కూడా యూజ్ చేయండి. ఇలా చేశాక మరొకసారి ప్రపంచాన్ని జయించి చూస్తే అదర్ సైడ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చిన కునాఫాని చూడొచ్చు. ఇక వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాగా, ఇది ప్రిపేర్ చేసి చూస్తే అంటారు వారే వా కునాఫా అని. ఇంకా ఫైనల్లీ మన కునాఫాని పిస్తా పౌడర్ అండ్ రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్స్ తో దీన్ని ముంచేయండి. ఇక లాస్ట్ కి ఒక్కొక్క పీస్ కట్ చేసుకుని తింటుంటే చేతికి ఉన్న పని ముగిసేనోయ్, ఇక నోటి పని మొదలు పెట్టబోయ్ అన్నాడు సాయికృష్ణ అక్కల. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ మీద కునాఫా పెట్టి కొట్టండి, కామెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.